తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీలో స్పీకర్ గా గడ్డం ప్రసాద్ పేరును ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ అధికారికంగా ప్రకటించారు. అనంతరం సీఎం, మంత్రులు సహా సభ్యులంతా అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి నిన్న స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు గడ్డం ప్రసాద్ కుమార్. బీఆర్ఎస్ పార్టీ తరపున కేటీఆర్ ఆయనకు మద్దతుగా సంతకం చేశారు. దీంతో స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇవాళ ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ గడ్డం ప్రసాద్ను అధికారికంగా స్పీకర్ గా ప్రకటించారు. I am further to announce to the House Sri Gaddam Prasad Kumar elected unanimously to the office of the Speaker. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ప్రతిపక్ష సభ్యులు కేటీఆర్, వేముల ప్రశాంత్, తలసానిలు స్పీకర్ను కుర్చీలో కూర్చోబెట్టి అభినందనలు తెలిపారు. స్థానిక సంస్థల నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన గడ్డం ప్రసాద్ ఇవాళ సభా అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు సీఎం రేవంత్. గడ్డం ప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక స్పీకర్ పదవికి వన్నె తెచ్చిందన్నారు. గడ్డం ప్రసాద్ కుమార్ గారు మన 3వ శాసనసభకు స్పీకర్గా ఎన్నిక కావడం ద్వారా సమాజంలో ఉన్న ఎన్నో రుగ్మతలను, సమస్యల్ని ఈ సభలో వారి నాయకత్వాన చర్చ జరిగి పరిష్కారం అవుతుందని చెప్పి నేను స్పష్టంగా భావిస్తున్నాను. ఒక కుటుంబాన్ని, ఉమ్మడి కుటుంబాన్ని నడిపించడం, సమన్వయం చేయడం, సమాజంలో ఆ కుటుంబం యొక్క గౌరవాన్ని నిలబెట్టడం తెలిసిన వ్యక్తులు ఈ సభకు సభాధ్యక్షుడు అయిందంటే మన అందరి యొక్క హక్కులను తప్పకుండా వారు కాపాడతారు. స్పీకర్ కు అభినందనలు తెలిపిన కేటీఆర్ అప్పుడప్పుడు లెఫ్ట్ కూడా చూడాలని చెప్పడం నవ్వులు పూయించింది. ఎంపీటీసీ నుంచి శాసనసభాధిపతి వరకు ఎదిగిన స్పీకర్ ప్రసాద్ రాజకీయ ప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు కేటీఆర్. సామాన్య ఎంపీటీసీ పదవి నుంచి ఈరోజు శాసనసభ స్పీకర్గా ఎదిగిన మీ జీవితం ఏదైతే ఉందో, రాజకీయ ప్రస్థానం ఏదైతే ఉందో, ఇది చాలామందికి తప్పకుండా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చెప్పి మనసారా ఆకాంక్షిస్తూ మీ బాధ్యతలో మీరు 100% విజయవంతం సాధించాలని మా పార్టీ తరఫున కూడా కోరుకుంటూ మళ్ళొకసారి మీకు అభినందనలు అధ్యక్ష. స్పీకర్ శాసనసభకు వన్నె తేవాలని కోరుతూనే సిపిఐకి తగిన సమయం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు కూనంనేని సాంబశివరావు. వారి అడుగుజాడల్లో నడిచి శాసనసభకు మరింత వన్నె తీసుకురావాలని కోరుకుంటున్నాను. మాలాంటి పార్టీలు, చిన్న పార్టీలు, బయట మాకు లక్షలాది మంది అభిమానులు ఉన్నా శాసనసభలోకి వచ్చేసరికి ఇది ఒక ఘట్టం. ఒక్కళ్ళమే కమ్యూనిస్ట్ పార్టీగా రావటం అనేది ఒక విచారకరమైన ఘట్టమే మాకైతే. ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చినప్పుడు తగు ఆ సమస్యల ప్రస్తావన చేయటం కోసం తగు సమయాన్ని మాకు కూడా కేటాయించాలి. తెలంగాణకు తొలి దళిత స్పీకర్ గా రికార్డుల్లోకెక్కారు గడ్డం ప్రసాద్. అసెంబ్లీ సమావేశాల్లో రేపు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణ రూపురేఖలు మార్చాలని భావిస్తోంది ప్రభుత్వం. శాసనసభ, మండలి ఒకే చోట ఉండేలా, పార్లమెంటు తరహా కనిపించేలా మార్పులు చేర్పులు చేయబోతోంది.